అర్రే, ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపటి నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు 4 ఏళ్ళుగా భలే చెప్తున్నారుగా. పదండి భోంచేద్దాం. అరే, నువ్వింకా భోల్చేలేదా? అయ్యో, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం, దానికైనా మీనింగ్ పాడా. డార్లింగ్, ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచేతురుగా లేవండి. ఏమండి భోంచేతురుగాని లేవండి. ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేనెంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి, మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా, అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా, మనుషుల తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలే కాదు. హాయ్ బాబాయ్, నా క్యాష్ బ్యాగ్. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసాలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తాను. ట్రై చేయమ్మా.
డబ్బులకి టైట్ గా ఉంది. ఆ. మెస్ బిల్ కట్టాలి. కట్టయిపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. ఓ 5,000 అప్పిస్తే. ముక్కు మొఖం తెలియనోడికి అలాగే ఉంది తమ్ముడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో, నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేట్టే. ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు. చూసావా 500 నోట్లు? చూడనైనా ఈ డబ్బు నువ్వు తెచ్చకపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే నాయనా, నువ్వు రూమ్ నట్టు కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈ నెల అన్నమాట డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? ఓ 2,000 ఇప్పించండి సార్. అరే, నువ్వు చాలా లక్కీ ఫెలవ్ రా. కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? ఓ 10,000 ఇస్తే సరిపోతా? ఆ. అవును, తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్లలో పాలు కలుపుతున్నావు. రెండు ఒకటే కదా సార్. ఆ ఎటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే. అయ్య బాబోయ్, ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్. కాలనీలు ఎవరికి చెప్పదు సార్. కదా, ఇంక మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడక్కు. జాగ్రత్త. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రామ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీలేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు హాయ్. ఆ శ్రీరాము, ఆ, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మరి అంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. అనుసరి చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శాంతి డిస్కో 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 ఆడించినట్టు శ్రీకన్య నిన్ను డిస్కో 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 ఆడించింది అనుకో. అయ్య బాబోయ్. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా ఇయ్యి. నచ్చిందే పాల పిట్ట, వచ్చాడే నితిన్ ఇట్ట టా టా టా. ఎవరు? ఏం కావాలి? పాలు గిన్నెంతగా పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే. ఏటి సౌందర్యం? పాలు. పాలన్నీ నేల పాలు చేసావు కదయ్యా.